దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక మాట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, నీ కృపాక్షేమంకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా గడిచిన దినాలు నీ రెక్కల చాటున దాచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నీ బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తూ బలపరుస్తున్నావు, దీవిస్తున్నావు. ఇక నీ దాసుని ఆశీర్వదిస్తున్నావు. నీకు స్తోత్రాలు. నిశ్చితమైతే మీ ఈ దినము కూడా నా తండ్రి నీ ఆత్మ ద్వారా ఈ కార్యక్రమం జరిగించి మీరు మహిమ పొందండి. నీ బిడ్డలను మాకు మేలును అనుగ్రహించండి. సమస్య ఉన్నటువంటి ఆటంకం దూరపరచండి. యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా అనేకమైనటువంటి సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదినం ఒక శ్రేష్టమైన అంశము మనం వింటూ ఉన్నాం. నా గొప్పతనం అయితే కాదండి, కేవలము దేవుని నడిపింపు, దేవుని యొక్క తోడు, దీని ఆత్మ జ్ఞానం అంతే. ఈరోజు సీమోను పేతురు అనేటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు వారిని తన నోటితో స్వయంగా ఒప్పుకునే సందర్భాన్ని మనం చూస్తాం. కైసరయ ఫిలిప్పి ప్రాంతంలో ఆ కాలంలో విగ్రహారాధన అనేది విరివిగా జరుగుతుండేటువంటి ప్రాంతాలవి. కైసరయ ఫిలిప్పి పరిసర ప్రాంతం. బయలుదేవుడు ఏమండి ఆ పూజ, గ్రీకు దేవుడు పాన్ దేవస్థానం ఉన్నటువంటి ప్రాంతం అది. మహాహేరోదు అక్కడ కైసర్ అగస్టిన్కు ఒక మందిరాన్ని లేక ఒక దేవాలయం కట్టించినటువంటి ప్రాంతం. ఇలాంటి విగ్రహారాధన నిండుతున్నటువంటి మూఢనమ్మకాలు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఆ ప్రశ్నిస్తున్నప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు ఈ ఘనమైన ఒప్పుకోలు వాక్కులు పలకడం జరిగింది. బహుశా అక్కడ కనిపిస్తున్నటువంటి సమున్నతమైనటువంటి ఆలయ గోపురాలు నిర్మాణాలను చూసి వాటన్నిటిని బట్టి ప్రభువారు నా రాజ్యము స్థాపిస్తాను అని కాకుండా నా సంఘాన్ని నిర్మిస్తాను అనేటువంటి మాట పలికి ఉండవచ్చు. ఆయన వెంబడిస్తున్న ప్రజలు, శిష్యులు ఏమండి నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో నేనెవరిని అనేటువంటి ప్రశ్న అడగడం అనేది కొంత విచిత్రంగా అనిపించవచ్చు. కానీ గమనించాలి, ఆయన ఎంతో స్పష్టంగా ఏమండి ఒప్పుకోవడం పాప విముక్తికి పునాది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు అనేది ఒప్పుకోవడం పాప విముక్తికి పునాది. ఆయన ఎవరు అనేది, ఆయన ఏం చేశాడు అనేది, ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినటువంటి పదాలు. ఎవరు ఏం చేస్తున్నారు. ఆ రోజుల్లో ప్రియులారా, ప్రజాధికారములో, ప్రజా అధీనంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ప్రజానీకములో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఎన్ని విభిన్న భావాలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం కలగక మాంద. నేటి దినాల్లో కూడా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏలియా అని కొందరు అంటున్నారు, యోహాను అని కొందరు అంటున్నారు, ఇర్మియా అని ప్రజలు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. ఒక మనుష్యుడు పునర్జన్మ ఎత్తుతాడన్నటువంటి భావం వారికి లేదు. కారణం ఏంటంటే మృతుల పునరుద్ధానం ఉన్నది అనేటువంటి సత్యాన్ని యూదులు నమ్మరు గనుక గత తరంలో ఉన్న ప్రవక్త ఎవరో ఒకరు బ్రతికి వచ్చి ఉంటాడు,
ఆయన ఈయన వారు చెప్పుకుంటున్నారు. ఏమంటే ఇర్మియా మనం చూస్తే సున్నిత మనస్కున్నటువంటి విలాప ప్రవక్త ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ లక్షణం ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. అయితే వారు వీరు ఏం చెప్పుకుంటున్నారు అనేటువంటి కాదు, నీవేమనుకుంటున్నావు అని సూటిగా పేతురు యొక్క అభిప్రాయాన్ని అడిగాడు ప్రభువారు. అందరూ అభిప్రాయాలు సేకరించి వాటిని అన్నిటిని బట్టి మనం ఏదో అనుకోవడం తప్పండి. వాక్యం చాలా సుట్టుగా చెప్తా ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని మన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అనేది పద్ధతి కాదు. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపు ఏదైతే అనిపించిందో, ఏమండి, దేవుడు నీకు నాకు ఏమైతే వెల్లడి చేయబోతున్నాడో, వేటిని చెప్పమంటున్నాడో, ఏమండి, దానిని బట్టి మన నమ్మకం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సీమోను పేతురును అడిగినప్పుడు మరేం తడుకుల, నీవు దేవుని కుమారుడైనటువంటి, లేక నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అంతే. ఈరోజు ఆ ఒప్పుకోలు మనందరికీ ఉండాలి ప్రియులరా. ప్రజల అభిప్రాయాలు, ఏమండి, తప్పైనా ఒప్పైనా, రాంగ్ అయినా రైట్ అయినా, ప్రజల అభిప్రాయాలు, తీర్మానాలు, ఏమండి, వ్యక్తిగత నిర్ణయ స్థానంలో ఉండొద్దు. విశ్వాసానికి సంబంధించిన విషయాలు అస్సలు ఉండొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు తనకు దేవుని మూలంగా కలిగినటువంటి ఆ యొక్క సంగతిని నోటుతో ఒప్పుకుంటున్నాడు. ఇతరుల అభిప్రాయాన్ని సేకరించి వాటి ద్వారా మన అభిప్రాయాన్ని కలుపుకొని చెప్పడం అనేది మంచిది కాదు. ఇక్కడ పేతురు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు. అయ్యా వాళ్ళు వీళ్ళు అది ఇది అంటున్నారు. సరే 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 ఓకే, నువ్వేమంటున్నావు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి చెప్పు. అయ్యా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుని క్రీస్తు. ఎంత గొప్ప ఒప్పుకోవాలండి. ఈరోజు మనం ఒప్పుకోవాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసం పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమత ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేద నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంబ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి,
ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.